ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే వ్యాధుడు ఏమని అడుగుతూ ఉన్నాడు అంటే, ఆ సుషుప్తి రూపంలో ఉన్నటువంటి దృశ్యము నుండి తమరు చెప్పినటువంటి సుషుప్తి యందు కూడా ఒకంత దృశ్యము ఉన్నది అని కదా తెలుస్తూ ఉన్నది. కాబట్టి దానిని నాకు తెలియజేయండి అని ఓ మునీంద్ర అని ప్రార్థించాడు ఆ బోయేవాడు. ఇంకా కూడా ఎవని హృదయమందైతే తమరు ప్రవేశించారో అతని యొక్క కానీ తమరి యొక్క కానీ ఈ సుషుప్తి రూప దృశ్యము నుండి మరి ఒక జగద్రూప దృశ్యం ఏది జనిస్తూ ఉన్నది, లేకపోతే మరి ఒక సుషుప్త రూపము ఏది ఉత్పన్నమవుతూ ఉన్నది అని వ్యాధుడు అడగ్గా, అప్పుడు ముని ఇలా చెప్తూ ఉన్నాడు, ఓ వ్యాధుడా, దృశ్యము అది దృశ్యము, అది జనించుడా మొదలైనటువంటి వాటిని గురించి పరమార్థమున ప్రశ్నిస్తున్నావా? నీవు పారమార్థికంగా నన్ను ప్రశ్న చేస్తున్నావా, లేకపోతే వ్యవహారమందున? అదే పరమార్థమనందే అయినట్లయితే దృశ్యము అనేటువంటిది ఆ వస్తువే, అది వస్తువే కాదు, అవస్తువే అవడము చేత ఏది కూడా ఉత్పన్నము కాలేదు అనే కదా సమాధానం. అదే వ్యవహార దృష్టిని అనుసరించి అయితే నేను ఈ కుండ జగత్తు మొదలైనటువంటి దృశ్యము జనిస్తూ ఉన్నది, భాషిస్తూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది అనే ఈ ప్రకారమైన ఈ రెండుతో కూడినటువంటి ద్వైత సంతాపము చేత పరితప్తులయ్యేటువంటి మూర్ఖుల యొక్క కల్పనలతో నిండిపోయిన ప్రలాపమును నేను నీకు చెప్పి ఉండేవాడనే అయ్యాను కదా. జాతశబ్దో హి సన్మాత్ర పర్యాయః శ్రూయతాం కథం ప్రాదుర్భావే జనిస్తుక్తః ప్రాదుర్భావస్య పూర్వభుః. పండితుల అభిప్రాయమునందు జాత అనేటువంటి శబ్దము సన్మాత్రం యొక్క పర్యాయ పదమే అయ్యున్నది. అది ఎలాగంటే విను, ప్రాణిని మొదలైనటువంటి వాణిని కూడా గురించి చెప్పడము అంటే జని అన్నప్పుడు ప్రాదుర్భావే, జని ప్రాదుర్భావే అనే ఈ ప్రకారంగానే జని అనేటువంటి ధాతువు యొక్క అర్థం ప్రాదుర్భావము అంటే ఉత్పన్నమైనది అనే కదా అర్థం. అందు ప్రాదుర్ అనేటువంటిది అవ్యయం ఉన్నది కదా, అది ప్రకటత్వాన్ని మాత్రమే సూచించేటువంటిది ప్రధానము కాకుండా ఉన్నది. సత్తా మాత్రము అనేటువంటి అర్థము కలిగినటువంటి భూ ధాతువే దాని యొక్క ప్రధానమైనటువంటి అవయవమై శరీరమై ఉన్నది అని చెప్తూ, సత్తార్థయేవ భూహ ప్రోక్తస్తస్మాత్ సంజాతముచ్యతే సర్గతో జాత ఇత్యుక్తే సంసర్గ ఇది శబ్దితం. భూ సత్తాయం అన్నట్లుగానే భూ అనేటువంటి ధాతువు అనే అర్థమునందే వచింపబడింది. అయితే కాబట్టి ప్రాదుర్ అనేటువంటి ఉపసర్గ ఉన్నది కదా, ఈ ఉపసర్గతో కూడినటువంటి సన్మాత్ర భావ శబ్దమే కదా సంజాత అని కదా చెప్పబడింది. ప్రాదుర్ అనేటువంటి శబ్దానికి సర్గము లేదా రచన లేదా సృష్టి, ఈ సర్గము నుండి అనేటువంటి అర్థమే అయినా కూడా ఏ హాని లేదు. ఎలాగంటే సర్గ అనే శబ్దమును భావ అనేటువంటి సత్తా రూపార్థ ప్రతిపాదికమైనటువంటి గంజ్ అనే ప్రత్యయము నుండి ఏర్పడడం చేత సన్మాత్రమే సర్గయ్యి ఉన్నది, కానీ మరి ఒకటి కానే కాదు. బుధానామస్మదాదీనాం కనకించిన్నామ జాయతే నచ నశ్యతి వా కించిత్ సర్వం శాంతమజం చ సత్. కాబట్టి మా వంటి విఘ్నుల యొక్క దృష్టి యందు ఒకంతైనా సరే అది ఉత్పన్నము అవ్వడం లేదు, నశించడము లేదు. అంతా కూడా శాంతమై పుట్టనటువంటిది అయి సన్మాత్ర బ్రహ్మం ఏదైతే ఉన్నదో అదే అయి ఉన్నది.
సర్వసత్తాత్మకం బ్రహ్మ సర్వసత్తాత్మకం జగత్ విదయ ప్రతిషేధాచ వద తత్ర లగంతికే. ఓ వ్యాధుడా, బ్రహ్మము సర్వసత్తా స్వరూపమై ఉన్నది. అందులో స్ఫురించేటువంటి జగత్తు కూడా అలాగే సర్వసత్తాత్మకమే అయి ఉన్నది. అలాంటప్పుడు ఇక ఆ బ్రహ్మనందు కలదని లేదని అనేటువంటి విధి నిషేధాలు కానీ ఏవి ఎలా ఉండగలుగుతాయి అని చెబుతూ, యానామశక్తి కాశిత్ సా తత్రైవాస్తి చ నాస్తి చ యస్మాత్ తదాత్మ తద్బ్రహ్మ తదైవాత్మ తదాత్మకం. ఆ బ్రహ్మమునందు ఏ మాయాశక్తి ఉన్నదో ఆ దాని అందే కలదని లేదు అని ఈ మొదలైనటువంటి వ్యవహారాలు ఉన్నవి. ఏ కారణము చేతైతే ఆ బ్రహ్మము మాయా శబలితమై ఉన్నదో ఆ కారణము చేతనే అది అజ్ఞానులకు ఆ మాయా రూపంగానే కనబడుతూ ఉన్నది. అంటే ఆ మాయాశక్తి ఎలా విజృంభిస్తూ ఉన్నదో అలాగే సర్వశక్తి స్వరూపమైనటువంటి ఆత్మరూపముకు బ్రహ్మం కూడా ఆ రూపంగానే స్ఫురిస్తూ ఉన్నది. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది పరమార్థ విదాం న విద్యతే కించిదపి యదా స్థితం అవస్థితం. పరమార్థాన్ని తెలిసినటువంటి తత్వవేత్తలకు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలైనటువంటివి ఏవి కూడా ఒకంతైనా కూడా లేనే లేవు. ఎందుకు? వాడు పరసంబంధమైన అర్థం ఎరిగినటువంటి తత్వవేత్త. పరమాత్మ స్వరూపాన్ని తెలిసినటువంటి వానికి, ఆ పరమాత్మ తత్వాన్ని దర్శించినటువంటి వానికి జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు, రవంత కూడా లేవు. యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి బ్రహ్మమే సర్వత్రా ఉన్నది. స్వప్న సంకల్ప పురయోర్నాస్త్యప్యను భవస్తయో మనాగపి యథారూపం సర్గాదౌ జగతస్తథా. జీవుల యొక్క అనుభవమనందలే స్వప్నము సంకల్పపురాలకు ఒకంతైనా సరే రూపము అనేది ఎలా లేకుండా ఉన్నదో అలాగే సృష్టి ప్రారంభమునందు కూడా జగత్తునికి ఏ రూపము లేదు. ద్రష్టాస్యాహ స్వప్న దృష్టేస్తు జీవ సంభవతి హి చదచేత్యాతు సర్గాదౌ భాత్యచ్చ గగనాదపి. అంటే జీవోపాధి యొక్క ఏ జీవుడు ధరించినటువంటి ఉపాధి యొక్క సృష్టి తర్వాత ఏర్పడడం వలన ఆ స్వప్నము ఆ సంకల్పపురాల యొక్క ద్రష్ట ఎవడైతే ఉన్నాడో వాడు ప్రాణ అపాన వాయువుల యొక్క సహితుడై కలిసి ఉండడము చేత జీవుడొగుట అనేది సంభవిస్తుంది కదా. కానీ ఈ యొక్క ప్రాణాదుల యొక్క సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువుల యొక్క ఉత్పత్తికి పూర్వము సృష్టి ప్రారంభమునందు ఆ సృష్టి మొదలైనటువంటి సృష్టి స్థితి లయము మొదలైన వాటి యొక్క ద్రష్ట అనేటువంటిది విషయమే కానిది ఆకాశము కంటే కూడా మాలిన్యరహితమైనటువంటి చైతన్యమయ్యే కనబడుతూ ఉన్నది. నేహద్రష్టాసినో భక్త సర్వమస్తి హతాదృశం ఎన్న కించిచ్చ మౌనమేవాతిపాగతి గపి. ఈ ద్రష్టను గురించినటువంటి కథనం కూడా జరిగేటువంటి విషయం కూడా సృష్టిని బట్టియే ఉంటుంది కదా. వాస్తవంగా ఇక్కడ ద్రష్ట కానీ భోక్త కానీ వాటి సంబంధమైనటువంటి మరి త్రిపుటి కానీ ఏవైనా ఉన్నవా? లేవు. అంతా కూడా ఏమై ఉన్నది? చిదేక రసమే అయి ఉన్నది. ఏది కూడా కాకుండా ఎద్దియు కాకున్నప్పటికీ కూడా సమస్తము కూడా అయ్యున్నదో, ఏది మహావాగ్రూపమైనప్పటికీ కూడా మౌనాత్మకమై ఉన్నదో అటువంటి చిన్మాత్రమే కదా ఈ సర్వము కూడా ఉన్నది. సర్గాదౌ కారణాభావాద్యద్యదా ఖచ్చితం చితౌ తత్తదహస్తే చిరం రూపం స్వప్న సంకల్పపూర్యధ. స్వప్నము సంకల్పపురములాగానే ఈ యొక్క స్వప్నము మొదలైనటువంటి సంకల్ప నగరములాగానే సృష్టి ప్రారంభమునందు కూడా కారణము యొక్క అభావము చేత చైతన్యమున ఏ వస్తువు ఎలా స్ఫురించిందో అది ప్రళయం వరకు కూడా అలాగే ఉంటుంది.
అని చెబుతూ తదాస్మాత్ చేతనాద్వైతాద్భిద్దిబేనానభిభేతి వా అంగ సంస్థ ధ్యదాచిత్ర స్వరూపాత్ పురుష స్వయం తన యొక్క అవయవాదులందు లిఖించబడినటువంటి తన శరీరం యొక్క అవయవాల మీద లిఖించబడినటువంటి ఏ యొక్క అంటే పులి బొమ్మ కానీ పాము బొమ్మ కానీ ఇటువంటివన్నీ కూడా ఈ చిత్రాలను చూచి బాలుడు స్వయంగా భయపడతాడు కదా. అదే మరి యుక్త వయస్కుడు అయినోడు పెద్దవాడైనోడైతే భయపడతాడా? భయపడ్డం. అలాగే ఆత్మరూపమే అగు ద్వైతమును చూచి అంటే ఆత్మరూపమే జగద్రూపంలో కనబడేటువంటి ద్వైతాన్ని చూసి అజ్ఞాని భయపడతాడు కానీ జ్ఞాని భయపడడు కదా. అంటే తన యొక్క శరీర అవయవాల మీద చిత్రింపజేసుకున్నటువంటి పులి పాము మొదలైనటువంటి బొమ్మలను చూచి బాలుడు భయపడతాడు కానీ ఆ వయసు వచ్చినటువంటి వాడు భయాన్ని పొందడు కదా. అలాగే స్వాత్మరూపమే తన యొక్క రూపమే అగు ఈ ద్వైతము అంటే ఈ దృశ్యమాన జగత్తు చూచి అజ్ఞాని అయినటువంటి వాడు భయపడతాడే కానీ జ్ఞాని కాదు కదా అని చెబుతూ అనాది మధ్యాంతమనంతమేక మత్యచ్చమేవాతి వికారిణానా యథాస్థితం భాస్వరమప్యశాంతమిదం సమస్తం పరిశాంతమేవా. పరమార్థమునందు ఆది మధ్యాంతరహితమై ఆది లేక మధ్యము లేక అంతా కూడా అంతము లేనటువంటిది అంటే సృష్టి స్థితి లయము అనేది లేనిది అనంతమై ఒక్కటి అయి ఉన్నటువంటి అతి నిర్మలమైనటువంటి బ్రహ్మమే భ్రాంతి చేత మహావికారవంతంగా అనేక మార్పులకు లోనైనట్లుగా నానా రకాల రూపాలుగా అయి తన యొక్క నిజరూపాన్ని వదిలిపెట్టకుండానే అలాగే కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ జగత్తు అజ్ఞానము చేత అశాంతముగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా జ్ఞానము చేత అది సర్వదా మహాశాంతమై ప్రకాశ రూపమయ్యే కనబడుతూ ఉన్నది కదా. అంటే పరమార్థమనందు అది ఎలా ఉన్నది? ఆది లేదు, ప్రారంభం లేదు, మధ్య లేదు, అంతము లేదు. అంటే ఆది అంతము లేనటువంటిది అనంతమయ్యే ఉంటుంది, ఏకరసమాత్రమై ఉంటుంది, అతి నిర్మలమైనటువంటిదే కదా బ్రహ్మము. ఆ బ్రహ్మమే భ్రాంతి చేత ఎలా కనబడుతుంది? మహావికారవంతంగా కనబడుతుంది. ఆ యొక్క మార్పులకు లోనైనట్లుగా నానా రూపాలుగా అయ్యి తన యొక్క నిజస్వరూపాన్ని వదిలిపెట్టకుండానే అలాగే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ జగత్తు అజ్ఞానము చేత అశాంతంగా కనబడేటువంటిదే అయినప్పటికీ కూడా జ్ఞానము చేత అయితే సర్వ ప్రదేశాల యందు అంతర్బహిర్వ్యాపకంగా కూడా మహాశాంతమై ప్రకాశ రూపమే అయ్యి చెన్నుందుతూ ఉన్నది అని తెలియజేస్తూ ప్రస్తుత స్వప్న వీక్షాంతే సుషుప్తి స్వస్య వర్ణ్యతే పునః స్వప్న ప్రసంగేన బ్రహ్మద్వైతం చ విస్తరాత్. ప్రస్తుతం యొక్క స్వప్న దర్శనం యొక్క చివర తన యొక్క సుషుప్తిని గురించి వర్ణించడం, మరలా కూడా అదే స్వప్న ప్రసంగము చేత అద్వైత బ్రహ్మమును విస్తారంగా తెలపడం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున ఈ యొక్క అవిజ్ఞానోపాఖ్యానము అనబడే దాని యొక్క అంతర్భాగమునందు విపశ్చిత్తు అనేటువంటి ఉపాఖ్యానమునందు శవోపాఖ్యాన్ని గురించి తెలియజేస్తూ ఆ యొక్క సుషుప్త విచారము అనే దానిని గురించి వర్ణించి తెలియజేశారు. ఇంకా కూడా ముని ఇలా చెప్తూ ఉన్నారు, అనంతరం మహాబాహో సుషుప్తాన్నిర్గతస్య మే స్వప్నే జగదృశ్యమేదం సాగరాదివా నిర్గతం. ఓ గొప్ప బాహువులు గొప్ప బలమైన చేతులు కలిగిన ఓ బోయవాడా, ఆ తర్వాత సుషుప్తు నుండి నేను బయటకు వచ్చిన తర్వాత సముద్రము నుండి గనక తరంగాలు మణులు ముత్యాలు లాగానే సముద్రమునందు కూడా ఈ జగత్తు యొక్క దృశ్యము అనేటువంటిది సంప్రాప్తమయ్యింది.
ఆకాశాంఘాదివోత్కీర్ణముత్కీర్ణమవరేరివ ఉత్కీర్ణమివ వా చిత్తాదుత్కీర్ణమివ వా దృశ. ఆకాశం యొక్క అంగము నుండి అంటే ఏ ఖాళీ అయితే శూన్యమైతే ఉన్నదో దాని యొక్క అవయవము నుండి, భూమి నుండి కానీ ఆ ఆకాశం యొక్క అంగము నుండి కానీ, చిత్తము నుండి కానీ, లేకపోతే దృష్టి నుండి కానీ ఏదైతే కనబడేటువంటి దాని చందమున ప్రకటితమైనటువంటి దానిలాగానే అప్పుడు సుషుప్తి నుండి ఆ స్వప్న జాగ్రత్త నాకు కనబడింది. ప్రఫుల్లమివ వృక్షేభ్యః సర్గః పూర్వమివోత్థితః తరంగజాలం రోదేరివ వా కచనం దృశాత్. అభిత్తే కమరంగం చ విచిత్రం చిత్రమంబరే శంబరే సస్య సర్వస్య సర్వస్వమవిద్యాఖ్యస్య కస్యచిత్. లేకపోతే వృక్షాల నుండి వికసించినటువంటి పుష్పములలాగాను, పూర్వమే సిద్ధించినటువంటి అంటే అప్పుడు ఉత్పన్నము కానటువంటి సృష్టిలాగానే, తీర సమీపమునందు ఉన్నటువంటి సముద్రం యొక్క తరంగాల సమూహములాగానే, దోషాలతో కూడినటువంటి నేత్రముల యొక్క అంటే తిమిరమ రోగముతో ఉన్నటువంటి కన్నులకేం కనపడతాయి? ఆకాశములో 2 చంద్రుళ్ళు, ఆకాశము నుండి జుట్టు, ఇటువంటివన్నీ కూడా కనబడిన రూపముతోటి అయిన భావనలాగానే ఆకాశ తలము నుండి కానీ దిక్కుల నుండి కానీ ఏ తెంచిన దానిలాగానే అంటే దిక్కుల నుండో ఆకాశము నుండో ఖాళీ నుండో వచ్చిన దానిలాగానే, పర్వతాల నుండి కనబడినటువంటి దానిలాగానే, భూమి నుండి ఉత్పన్నమైనటువంటి దానిలాగానే, హృదయము నుండి బయటకు వచ్చినటువంటి దాని చందముగానే, మేఘములు అనేటువంటి ఆకాశమున ప్రవేశింపజేయబడిన దానిలాగానే, వృక్షముల నుండి జనించినట్లుగానే, భూమి నుండి సస్యాలులాగా ఉత్పన్నమైన దానిలాగానే, అవయవాల నుండి పుట్టినటువంటి మార్పులులాగానే, ఇంద్రియాల చేత దిక్కులందు ప్రసరింపబడిన దానిలాగానే, వస్త్రము నుండి ప్రకటితమైనటువంటి చిత్రములాగానే, అంతేకాదు గృహము నుండి వెలువడిన వస్తువు వలెను, ఎటనో ఆకాశము నుండి ఎగిరి వచ్చి పడిన దాని వలెను, ప్రజల నుండి రాజు కొరకై తేబడిన కానుకలాగాను, ఇహలోకమున సంచితము చేయబడినటువంటి పుణ్యము యొక్క పరలోకమున వ్యక్తమైన ఫలరూపము వలెను, భూమి నుండి గ్రహింపబడిన నిధిలాగాను, బ్రహ్మము అనే వృక్షము యొక్క పుష్పము వలెను, సముద్రము యొక్క తరంగము వలెను, చిత్స్వరూపము అనే స్తంభమునందు చెక్కబడకుండానే ప్రకటమైనటువంటి సుందర విగ్రహము వలెను, ఆకాశమగు మృత్తిక యొక్క వికారభూతములైనటువంటి అగణితమైనటువంటి ఈ గోడలు లాగానే, ఆకాశమందలి గంధర్వ నగరములాగానే, మనస్సు అనే మదగజము యొక్క క్రీడలాగానే, మిథ్యారూపుడైన జీవుని యొక్క సర్వస్వంలాగానే, ఈ గోడలు రంగులు మొదలైనవి లేకనే ఆకాశమున చిత్రింపబడిన విచిత్ర చిత్రములాగానే, మాయా సమర్థుడైనటువంటి అవిద్య అను ఒకానొక ఇంద్రజాలకుని యొక్క మాయా సర్వస్వములాగానే ఆ స్వప్న దృశ్యం అప్పుడు సుషుప్తి నుండి ప్రకటమైంది అంటే బయటకు వచ్చి కనబడింది. మహారంభం స్థిరమపి దేశకాల వివర్జితం నానాఢ్యమపి చాద్వైతం నానాత్మాపి న కించన నదీ శైలవనాదిస్తా వ్యోమ తారాభ్ర సంకులం గీతాబ్ధిరిణ పాఠాఢ్యాపవనారావ గర్గరం. ఇంకా కూడా ఆ స్వప్న దృశ్యము గొప్ప ప్రయత్నాలతో కూడి ఉన్నది అయి స్థిరమైనప్పటికీ కూడా దేశము కాలము చేత వదిలివేయబడినది అయి వివిధ పదార్థాల చేత నిండిపోయి ఉన్నప్పటికీ కూడా అది అద్వైత రూపమై ఒక్కటే అయి ఉండి నానా రూపాత్మకమై ఉన్నప్పటికీ కూడా రూపాలే లేనటువంటిది గంధర్వ నగరాలతో సమానమే అయినప్పటికీ కూడా వస్తువే లేనటువంటి అవస్తువుతో సమానమైనది జాగ్రత్త నందు లభించేటువంటి తాడు సర్పము మృగతృష్ణ అంటే
రజ్జు సర్పంలాగా మృగతృష్ణ జలాదులు వంటిది అయ్యి చైతన్యం యొక్క ప్రకాశ మాత్రము కూడా ఆరంభరహితమైనప్పటికీ కూడా అదే ఆరంభముతో కూడి ఉన్నట్లుగా ఉండి దేశ కాల క్రియ ద్రవ్యముల యొక్క సృష్టి సంహారాలతో కూడి ఉన్నది. సురలు అసురలు మనుష్యులతో కూడి ఉన్నటువంటి ఈ 3 లోకాలకు ఆధారభూతములైన గర్భాలతో కూడి మరలా కూడా వాని యొక్క గర్భముల తోడను అరటి యొక్క స్తంభాలు లాగానే మనోహరమై ఉన్నటువంటిది. ఆ గర్భముల యొక్క అవాంతర గర్భములందు అనంత కోటి బ్రహ్మాండాల యొక్క కల్పనల చేత వేరు గదులందు బీజ సమూహాల చేత నిండిపోయి ఉన్నటువంటి దానిమ్మ పండులాగానే ఉన్నది అయి నదులు పర్వతాలు వనాలతో మొదలైన వాటితో కూడి ఉన్నది అయి ఆకాశమందు నక్షత్రాలు మేఘాదుల చేత వ్యాప్తమైనది అయి ఉండడము చేత ఇక దాని యొక్క వ్యాప్తమైనది కాన గాన సహితమగు ఈ సముద్రము యొక్క శబ్దరూపముకు పాఠము చేత నిండిపోయినది అయినటువంటి వాయువు యొక్క గుర్గుర శబ్దము చేత కూడుకొని ఉన్నది. తతో విలోకితం తత్ర తన్మయ దృశ్యమండలం యావత్తమేవ పశ్యామి గ్రామం ప్రాక్తనామాస్పదం. ఆ తర్వాత నేను ఆ దృశ్యమండలాన్ని చూడడం కోసం ప్రవృత్తుడనే అయ్యాను. అప్పుడు నేను దృశ్యమండలాన్ని చూడడానికి ప్రయత్నము చేయగా ఇంతలో అక్కడ నా పూర్వ పరిచయమైనటువంటి అంటే ఇది వరకు నేను స్వప్నమందు చూచినటువంటి గ్రామము కూడా అందలే ఆ పూర్వపు గృహము కూడా నేను చూసి ఉన్నాను. తానేవ సకలాంబా బంధుంస్తదా సంస్థాన సంస్థితాన్ తాన్ పుత్రాంస్తాం మహేలాం చ తదేవ చ తదా గృహం. ఇంకా కూడా ఆయా పూర్వపు స్థానముల యందు ఆయా ఆకారములు ఆ వయసులతోనే కూడినటువంటి ఆ సమస్త బంధువులను పుత్రులను భార్యను గృహమునందే మరలా కూడా అక్కడ చూశాను. తాం దృష్ట్వా ప్రాక్తనీం గ్రామ్యామాహరద్వసనం బలాత్ తటస్థం ముహ్యమానాంఘామివ వీచిర్మహర్ణవే అదాహమభవం తత్ర తదాలింఘన నిర్వృతః గృహీత వాసనో నూనం విస్మృత ప్రాక్తన స్మృతి. అంటే మహాసముద్రమునందు తీరమందల తరంగంలాగానే వ్యాకులమైనటువంటి నిజ అవయవములాగానే ఉన్నటువంటి ఆ పూర్వకాలపు గ్రామ సంబంధమైనటువంటి గృహాలు క్షేత్రాలు పుత్రులు బంధువులు మొదలైనటువంటి వాటి అందలి అభిమాన రూపమైన వాసనను చిత్తము బలాత్కారంగా ఆకర్షించడాన్ని చూచి ఆ తర్వాత నేను ఆ వాసన యందు నిక్కముగా బద్ధుడనే పూర్వకాలికమైనటువంటి గతంలో ఉన్నటువంటి గురుతును మరిచిపోయి ఆ బంధు స్త్రీలు పుత్రులు మొదల యొక్క ఆలింగనము చేత నేను సుఖవంతుడనై ఉన్నాను వారిని కలుసుకొని. బింబం తత్తదుపాదత్తే యద్యదగ్రేవ తిష్టతి యథాదర్శచ్చిదాదర్శస్తదైవాయం స్వభావతః. అద్దము తన ఎదుటనే ఏ వస్తువు ఉంటుందో దాని ప్రతిబింబాన్ని స్వయంగానే గ్రహించినట్లుగానే చైతన్యము అనే అద్దము కూడా వాసన చేత తన ఎదుటి ఏ వస్తువు స్థాపింపజేయబడి ఉంటుందో దాని యొక్క ఆకారాన్ని స్వాభావికంగానే గ్రహిస్తుంది. యస్తు చిన్మాత్ర గగనం సర్వమిత్యేవ బోధవాన్ ద్వైతేన భోజ్యతే నేహ సోంగతిష్టతి కేవలః. ప్రియుడవగు ఓ వ్యాధుడా, ఈ సమస్తము కూడా చిదాకాశ మాత్రమే అనే బోధ కలగవాడు ఇక్కడ ద్వైత వాసన చేత భిన్న వాసన చేత ఎన్నడూ కూడా జ్ఞానవంతుడు కాలేడు. కేవలము శుద్ధమైన చిద్రూపముతోనే సదాస్థితి కలిగి ఉంటాడు. ననస్యతి స్మృతిర్యస్య విమలా బోధశాలిని అయం ద్వైత పిశాచస్తమ్మనాగపి నబాధతే. అయితే నిర్మలమైనది దోషరహితమైనది
ఆత్మబోధ స్వరూపమే అయినది అగు గురుతు ఎవనికి నశించకుండా ఉంటుందో అటువంటి వానిని ఈ భిన్నత్వముతో కూడినటువంటి ద్వైత పిశాచము ఒకంతైనా సరే బాధించనేరదు అని చెబుతూ, నిర్మలమైనటువంటి ఆత్మబోధ యొక్క స్మృతి ఎవరికి నశించకుండా ఉంటుందో అటువంటి వానిని ఈ దృశ్యము అనేటువంటి పిశాచము కొంచెమైనా బాధ పెట్టలేదు. ఏషామభ్యాసయోగేన సాధు సత్శాస్త్ర సంగమై ఉదేతి బోధధిర్భూయో యా విస్మరితి నోదయం. ఏ మహాత్ములకైతే శ్రవణము మననము నిధిధ్యాసనము అనే అభ్యాసము చేత, సాధువుల యొక్క సత్శాస్త్రముల యొక్క సంసర్గము చేత కూడా ఆత్మబోధన గురించినటువంటి బుద్ధి ఏదైతే ఉదయిస్తూ ఉన్నదో అది మరలా కూడా ఎన్నటికీ తన ఉదయమును మరవకుండా ఉంటాడు. సదా బ్రహ్మానుసంధానము చేత పరిపూర్ణమై ఉంటాడు. ఏ మహనీయులైతే జ్ఞానవంతమైనటువంటి మహనీయులు, వారు మహనీయుల ద్వారా విన్నటువంటి జ్ఞాన ప్రబోధము, వారు దానిని శ్రద్ధగా వింటూ దానినే స్మరిస్తూ దాని ప్రకారమే ఆచరణ కలిగినటువంటి వాడు సాధు మహనీయుల యొక్క సేవా భాగ్యము చేత, ఆ మహనీయుల యొక్క జ్ఞానోపదేశముల చేత బ్రహ్మానుష్ఠాన పరుడై సత్శాస్త్రాల యొక్క అధ్యయనము చేత కూడా ఆత్మబోధన గురించినటువంటి బుద్ధి ఏదైతే దృఢపడుతుందో ఉదయించిన తర్వాత, ఆ ఉదయించి దృఢపడిందో అది మరలా ఎన్నటికీ కూడా తన యొక్క ఉదయించడము జ్ఞానబోధ అనేటువంటిది మరవకుండా ఉంటాడు. అంటే ఎల్లవేళలా కూడా సదా సర్వత్రా సర్వకాల సర్వ అవస్థల యందు కూడా బ్రహ్మానుసంధానమే చేస్తాడు. అలా బ్రహ్మానుసంధానము చేత పరిపూర్ణమై సర్వము నిండిపోయి ఉంటాడు. అప్రౌఢామే తదా సాసిద్బోధీర్యా తయా హత అద్య శక్నోతి మే బుద్ధిం హంతుం కాయవ దుర్గ్రహ. అప్పుడు నా బుద్ధి ప్రౌఢమైనటువంటి అంటే ఎంతో వికసించినటువంటి ఆత్మజ్ఞానముతో కూడి ఉండలేదు. కాబట్టి బంధువులు మొదలైనటువంటి వారిని గురించినటువంటి వాసన చేత అది ఆ యొక్క గురుతు హతమైపోయింది, చచ్చిపోయింది. ఇప్పుడైతే నా బుద్ధిని ఏ వాసనా సమూహాలు కూడా నశింపచేయగలదు, ఏ వాసన కూడా నశింపజేయలేదు. తవాపి వ్యాధ విద్ధీదం బుద్ధి సత్సంగవర్జిత ద్వైతబోధేన కష్టేన కృత్యాచ్ఛాంతి ముపైష్యతి. ఓ వ్యాధుడా, నీ యొక్క బుద్ధి కూడా సత్సంగము మొదలైనటువంటిది రహితమై ఉన్నది. కాబట్టే ఇప్పుడికిప్పుడే వెంటనే శాంతిని పొందదు. తపస్సు, రాజ్యపాలన మొదలైన కష్టాల చేత, ద్వైత బోధ చేత, దృశ్య బోధ చేత కూడా సాధన మొదలైనటువంటి అభ్యాసాల యొక్క పరిశ్రమ ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొంది శాంతిని పొందగలుగుతుంది అని ముని చెప్పగా, అప్పుడు వ్యాధుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. ఏవమే తన్మునే సత్యం పావనై స్వద్వి బోధనై ఈదృశైరపి మే బుద్ధిర్న విశ్రామ్యతి సత్పదే. ఓ మునీశ్వర, తమరు చెప్పేటువంటిది సత్యమే. ఎలాగంటే తమ యొక్క ఇటువంటి పవిత్రమైన బోధల చేత కూడా నా బుద్ధి సద్రూపమైనటువంటి బ్రహ్మపదమునందు విశ్రాంతిని పొందకుండా ఉన్నది. స్యాధీదృశమదో న స్యాదితి సందేహజాలిక నైతస్మిన్ స్వభాభూతేపి వస్తున్నధ్యాపి శామ్యతి. తమరు సెలవిచ్చినది అలా అట్లే ఉన్నట్లయితే లేక మరి ఒక విధంగా ఉంటుందో అనేటువంటి ఈ ప్రకారమైనటువంటి సందేహ సమూహము అనేటువంటిది నన్ను బాధిస్తూ ఉన్నది. ఈ కారణము చేత స్వానుభూతమైన నా యొక్క అనుభవ సిద్ధి అయినటువంటి ఆత్మవస్తువునందు నా బుద్ధి నేటి వరకు ఇంతవరకు కూడా ఇంకా శాంతిని పొందకనే ఉన్నది. అహోబత ధురంతేయామభ్యాస సుదృఢీకృత అవిద్యా విద్యమానైవ యా శాంత్యైవ న శామ్యతే. ఆహా, అనేక జన్మల యందలి అభ్యాసము చేత బాగా దృఢపడిపోయి ఈ అవిద్య అనేటువంటిదే ఆది అంతము లేకుండా అనంతమై ఉన్నది.
వాస్తవంగా లేనిదే అయినప్పటికీ కూడా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. నశించిపోయినదే అయినా కూడా నశించకుండానే ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.